చాలా మందికి ఈ రోజుల్లో రకరకాల ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది ఇష్యూ విచ్ యు హావ్ సీన్, మీరు ఏదైతే చూసారో దాని గురించి మనం మాట్లాడుకుంటే, హీఈస్ ఆల్మోస్ట్ 16 years old. అంతే 16 years old and he's studying his intermediate and the thing is he lost, అతను ఏంటంటే ఒక 60 to 70 lakhs బెట్టింగ్ యాప్ అడిక్షన్లో పోగొట్టుకున్నాడు. సో అతను స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ ఒక మొబైల్ కొందామని, ఒక ఐఫోన్ నా సొంతంగా కొనాలి, ఈ ఐఫోన్ నేను సొంతంగా కొని మా పేరెంట్స్కి చూపించాలి అని చెప్పేసి 10,000 బెట్టింగ్లో పెట్టి ఫస్ట్ 50,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ అతను ఏంటంటే ఆ 50,000తో ఆగకుండా ఆ 50,000ని ఇంకో 5 lakhs చేసుకొని బైక్ కూడా కొనాలి అనే ఒక ఈగర్నెస్ పెరిగి ఆ విధంగా ఏమైంది, ఆ 550 దాన్ని రీపే చేసుకుంటూ అది ఆల్మోస్ట్ 60 to 70 lakhs మధ్య వరకు వెళ్ళింది. ఇదంతా పేరెంట్స్ అకౌంట్ నుంచే వెళ్ళింది. ఇదంతా పేరెంట్స్ అకౌంట్ నుంచి వెళ్ళింది. అండ్ పేరెంట్స్ ఆర్ లిటరల్లీ లైక్ ఓకే ఇతను చేసేసిండు కదా, ఓకే విల్ సేవ్ హిమ్ అనే విధంగా ఎన్నిసార్లు సేవ్ చేసినా అది రిపీట్ అవుతూనే వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు కంప్లీట్గా హోప్స్ వదిలేసుకున్న సమయంలో మన హాస్పిటల్కి రావడం జరిగింది. లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారని, లాస్ట్ స్టేజ్లోకి తీసుకొచ్చారు. అంటే మధ్యలో వీళ్ళు కొంత అమౌంట్ పోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఎలా పోతుందని గుర్తించినా అరే చేయకు నానా ఇలాగా అని కొడుక్కి చెప్పినా కూడా మళ్ళీ చేయడం అది ఆల్మోస్ట్ అంతవరకు తీసుకొచ్చింది. అయితే ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు ఇన్సిస్ట్ చేశారు, రిస్ట్రిక్ట్ చేశారు, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు, హోల్డ్ చేశారు, మొబైల్స్ లాక్కున్నారు, ఎన్ని చేసినా కానీ ఈ అడిక్షన్ అనేది పోలేదు. సో ఎట్ ది ఎండ్ స్టేజ్ ఇంకా వాళ్ళు మా హాస్పిటల్కి రావడం జరిగింది. మా హాస్పిటల్లో అతను అడ్మిట్ చేసుకున్న తర్వాత అతనికి ఏదైతే ఈ సీజర్స్ మీద మనం సీజర్స్ అంటాం జనరల్గా, ఏదైతే ఫిట్స్ అంటారో జనరల్ భాషలో, ఆ సీజర్స్ అనేవి చాలా విపరీతంగా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 1 hour 1.5 hour వస్తున్నాయి. సో మేము కంప్లీట్ న్యూరోలాజికల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత కూడా అందులో కంప్లీట్ నార్మల్గా ఉండే. సో దాని తర్వాత మేము కనుక్కుంది ఏంటంటే దోస్ ఆర్ సైకోజెనిక్ నాన్ ఎపిలెప్టిక్ ఫార్మ్ సీజర్స్. అంటే ఈ యొక్క ఇష్యూ వల్ల ఎప్పుడైతే అతనికి థ్రెట్ అనేది భావిస్తాడో, లేదా ఎప్పుడైతే అతనికి ఒక సరౌండెడ్ సిచ్యువేషన్ అంటే ఒక బ్రెత్లెస్ సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఈ విధంగా వాళ్ళ బాడీ అనేది సీజర్ రూపంలో ఈ పర్సన్కి వస్తుంది. అంతేగాని నిజమైన సీజర్స్ కాదు. సో మీరు ఓన్లీ సీజర్స్ ఫామే చూస్తున్నారు. బయట చాలామంది అనేక విధాలుగా అనేక రకాలుగా ఈ సిమ్టమ్స్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. మీకు ఇంకొక యూనిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక వన్ ఆఫ్ ది పర్సన్ హీఈస్ ఆల్మోస్ట్ 12 years old. సో ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటాడో, ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అతని ఫేస్లోంచి బ్లడ్ వస్తుంది, ఇలా 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 ఇలా. సో ఆ కండిషన్ చాలా యూనిక్. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 15 to 16 డాక్టర్స్ వరకు వెళ్ళారు. అది ఎక్కడ కానీ వాళ్ళు దానికి ట్రీట్మెంట్ చేయలేకపోయినారు. సో అది అల్టిమేట్గా వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసింది ఏంటంటే సిచ్యువేషన్ బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎప్పుడైతే అతను స్కూల్కి వెళ్ళాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఈ బ్లడ్ అనేది వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఒక థ్రెట్ అనేది మన బ్రెయిన్ భావిస్తుందో, ఓకే నెక్స్ట్ సిచ్యువేషన్ అనేది ఒక థ్రెట్ అనేది మన బ్రెయిన్ భావిస్తుందో, తన బాడీలో ఉన్న సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో తన యొక్క హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉన్న సెల్స్ ఇట్లా బాగా స్క్వీజ్ అయిపోయి బర్స్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ హెయిర్ ఫాలికల్స్ ఉన్న ఏరియాల నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది. అంటే స్కూల్కి వెళ్ళడం అతనికి ఇష్టం లేదా, ఎందుకో భయపడుతున్నాడు. స్కూల్కి వెళ్ళడం అంటే స్కూల్ ఈజ్ ఎ స్ట్రెస్సర్. అట్లా ఇతని విషయంలో స్కూల్ ఈజ్ ఎ స్ట్రెస్సర్, ఇంకొంతమంది విషయంలో జాబ్ ఈజ్ ఎ స్ట్రెస్సర్, ఇంకొంతమంది విషయంలో కెరియర్ ఈజ్ ఎ స్ట్రెస్సర్, ఇంకొంతమంది విషయంలో ఫ్యామిలీ ఈజ్ ఎ స్ట్రెస్సర్. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క జనరేషన్లో దిస్ 21st centuryలో అండ్ దిస్ 2025 yearలో డ్యూ టు ది లాట్ ఆఫ్ కాంపిటీషన్, డ్యూ టు లాట్ ఆఫ్ రేసెస్ ఫ్రమ్ ది ఆల్ అరౌండ్ ది సెగ్మెంట్స్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బర్డెన్ మెంటల్ ట్రామా అనేది వస్తుంది. సో ఈ యొక్క ట్రామా నుంచి బయటపడడానికి చాలామంది చాలా దారులు ఎంచుకుంటున్నారు. ఒకటి తీసుకుంటే ఒకరు ఆల్కహాల్ అడిక్షన్కి వెళ్తున్నారు, ఒకరు గాంజా అడిక్షన్కి వెళ్తున్నారు, ఒక డ్రగ్స్ MDMA, కొకాయిన్, హెరాయిన్, నికోటిన్ ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు. సో ఈ విధంగా రకరకాల అడిక్షన్స్ వల్ల వాళ్ళ యొక్క కెరియర్ని, వాళ్ళ యొక్క కంప్లీట్ ఏదైతే వాళ్ళు జస్ట్
ఈ యొక్క సిమ్టమ్స్ నుంచి బయటపడదాం అనుకుంటారో ఆ సిమ్టమ్స్ నుంచి బయటపడమే కాకుండా మరి ఒక పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే కాన్షియస్ లేకుండా చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ సఫర్ అవ్వడం జరుగుతుంది. ట్రూ అబ్సల్యూట్లీ. కానీ మీ హాస్పిటల్ పెట్టిన తర్వాత నేను చూసిన కేసు కాబట్టి దాంతో మొదలు పెట్టాను. ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ మీరు చూసిన ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు సార్? వన్ ఆఫ్ ది కేస్ విచ్ ఐ వాంట్ టు టెల్. సో మాకు రకరకాలుగా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఒక ఎంక్వైరీ వచ్చేసి ఏంటంటే హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, ఆల్మోస్ట్ 14 years old. అతను మా దగ్గరకు వచ్చారు. వాళ్ళ డాడీ అండ్ నానమ్మ ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు ఒక సింపుల్ కంప్లీట్ ఒక 2 hours నాతో మాట్లాడినారు. బికాస్ ఐ విల్ రిసీవ్ ది పేషెంట్ అటెండర్స్. సో వాళ్ళు డిస్కస్ చెప్పినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి రోజుకి 16 సార్లు తింటాడు. 16 times he will eat. అది ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఐటమ్, అది కేవలం చికెన్ లేదా ఇట్లా సెలెక్టివ్ ఐటమ్స్ అని కాదు. నువ్వు కారం పొడి పెట్టి ఇచ్చిన 16 to 15 times ఆయన రోజు తినాల్సిందే. ఇన్ కేస్ మీరు అతని యొక్క హంగర్ని ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఇంట్లో వస్తువులు బలగొట్టడం, టీవీలు బలగొట్టడం, మొబైల్స్ బలగొట్టడం, ఈ విధంగా అగ్రెషన్ స్పెల్స్ వచ్చేసి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో హరాస్ చేయడం, ఈ యొక్క మెంటల్ ట్రామా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఉండే. దే అడ్మిటెడ్ విత్ అస్ ఇన్ అవర్ హాస్పిటల్. అండ్ మనం ఏదైతే 100 days ప్రోగ్రామ్ ఉందో హీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ ఆల్మోస్ట్ 1 month అయింది. 1 month అయిన తర్వాత వాళ్ళ నానమ్మ, వాళ్ళ నాన్న వచ్చి ఇప్పటికీ నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎట్లా ఉండే బాబు ఎలా అయ్యాడు, ఆల్మోస్ట్ నాకు మా మనవడికి ఇంకో పునర్జన్మనిచ్చారు మీరు అనే విధంగా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లం విల్ హ్యావ్ సొల్యూషన్. కానీ ఈ రోజుల్లో వీటి మీద అవగాహన లేక, వీటి మీద ఇట్లాంటి వాటికి కూడా ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఇట్లాంటి వాటికి కూడా ఒక ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఉంటాయి అనే అవగాహన లేక వాళ్ళు ఎంతో సతమతం అవుతున్నారు. అవును, సింపుల్గా వీడికి ఏదో పిచ్చి పెట్టింది అన్న దాంట్లో వాళ్ళు చాలా రోజులు దీన్ని సెట్ చేయడానికి ట్రై చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ బట్ ఇనీషియల్ స్టేజ్లో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తించి సరైన ప్లేస్కి తీసుకురావడం అనేది రెండో పాయింట్ యాక్చువల్లీ. సో ఇతనికి ఏం చేశారు యాక్చువల్లీ మీరు? సో మన దగ్గరికి ఏంటంటే మ్యామ్, ఏదైతే ఈ సిచ్యువేషన్తో వచ్చాడో మనం అడ్మిట్ చేసుకున్న తర్వాత బాబుకి ఏదైతే ఈ 15 days వాళ్ళ కంప్లీట్ ఒక స్టెబిలైజేషన్ ఫేస్ అనేది ఉంటుంది మన దాంట్లో, విత్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ సైకియాట్రిస్ట్ అంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. వాళ్ళు MBBS అయిపోయిన తర్వాత ఓన్లీ మైండ్ గురించే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన తర్వాత దే విల్ ట్రీట్ ది పేషెంట్స్. అండ్ సైకాలజిస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క కంప్లీట్ బర్త్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎలా పెరిగారు, అతని యొక్క ప్యాటర్న్ ఏంటి, ఈ విధంగా అన్నీ తెలుసుకొని ఒక కస్టమైజ్డ్ థెరపీస్ ఇవ్వడం. ఆ బాబుకి ఆ కస్టమైజ్డ్ థెరపీస్ ఇచ్చి, సైకియాట్రిస్ట్ నుంచి ఒక కస్టమైజ్ ట్రీట్మెంట్ ఇచ్చి, బిహేవియరల్ థెరపీస్, ఇట్లాంటి రకరకాలుగా చాలా థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ అండ్ స్లీప్ సైకిల్ స్టడీ చేయడము, అండ్ ది ఈటింగ్ డిజార్డర్స్ని కంట్రోల్లో పెట్టడము, ఈ విధంగా మల్టిపుల్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఏదైతే ఆ రిజల్ట్ వచ్చిందో దట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక హార్ట్ సర్జరీ కానివచ్చు, ఒక నీ సర్జరీ కానివచ్చు, మరి ఇంకేదైనా కానివచ్చు, డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఎవ్రీథింగ్, సర్జరీస్ మార్నింగ్ చేయించుకుంటున్నారు, ఈవినింగ్ నడుస్తూ ఉన్నారు. అది పెద్ద పెయిన్ కాదు ఎవరికి. కానీ చిన్ననాటి నుంచి పెంచుకునే నీ కొడుకు, చిన్న సంవత్సరం నుంచి పెంచుకునే నీ కొడుకుని 16-17 సంవత్సరాల తర్వాత అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఏదైతే రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కూడా మనం అన్నీ ఉండి కూడా ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క పెయిన్ అది ఆ పెయిన్ని ఎవ్వరు భరించలేరు. అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఈ రోజుల్లో కొన్ని లక్షల మంది ఇంట్లలో ఉంది. అండ్ యాజ్ ఏ సైకియాట్రీ రెసిడెంట్ నేను ఎన్నో చూశాను. ఇవి చూసిన అప్పుడు నాకు కలత కలిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఒక హోప్ అనేది ఉండాలి జనాలకు అనే ఉద్దేశంతోనే మేము భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ పెట్టాం.